వెళ్తున్నాము? మామయ్య అయితే ప్రొయాక్టివ్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము నయగరా ఫాల్స్కి వెళ్ళిపోతున్నాము. బేసికలీ ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇండియా నుంచి వచ్చారు. సో వాళ్ళకి నయగరా ఫాల్స్ చూపిద్దామని తీసుకొని వెళ్తున్నాము. మేమైతే ఆల్రెడీ 3-4 టైమ్స్ చూసేసాము. వాళ్ళకి ఇది ఫస్ట్ టైం, సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎవరైనా కెనడా ఆర్ యూఎస్ఏ వస్తే ఫస్ట్ చేసేది నయగరా ఫాల్స్ని విజిట్ చేయడం, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్. మేమైతే ఇంటి నుండి స్టార్ట్ అయిపోయి ఇలా హైవే మీద వెళ్ళిపోతున్నాము. సో బేసికలీ నయగరా ఫాల్స్ వెళ్ళే వే చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే కార్ పార్క్ చేసి ఇక్కడ వాక్ టు ద ఫాల్స్ అనే ఒక వాక్ వే నుండి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి నయగరా ఫాల్స్ దగ్గరికి ఒక 1 to 2 kilometers ఆఫ్ వాక్ ఉంటుంది. సో అందరు ఇక్కడ వెళ్తున్నారు కదా, సేమ్ అలానే ఇలా కిందకి దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే మనకి చిన్న చిన్నగా ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఆ ఫాల్స్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే టెంపరేచర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా సన్నీగా ఉంది ఆ డే అంతా. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎవరైనా ఫాల్స్కి వెళ్తే డెఫినెట్గా అదే మంచిగా సన్నీ ఉన్న డే చూసుకొని వెళ్ళడం బెస్ట్. బేసికలీ నయగరా ఫాల్స్ అటు సైడ్ ఏమో యూఎస్ఏ ఫాల్స్ ఉంటాయి అండ్ ఇటు సైడ్ ఏమో కెనడా ఫాల్స్ ఉంటాయి. కాకపోతే కెనడా సైడ్ నుంచే వ్యూ చాలా బాగుంటుంది. యూఎస్ఏ సైడ్ ఏమో ఫాల్స్ అటు సైడ్కి ఉంటాయి, బట్ మనకి మాత్రం ఆపోజిట్లోనే ఉంటుంది వ్యూ అండ్ చాలా బాగుంటుంది. సో ఈరోజు అయితే మేము నయగరా సిటీ క్రూజెస్ బుక్ చేసుకున్నాము, సో దాట్ క్రూజ్లో ట్రావెల్ చేసి అక్కడ ఫాల్స్ దగ్గర దాకా వెళ్దామని. సో బేసికలీ ఏం చేస్తారు అంటే, ఆ నయగరా సిటీ క్రూజెస్ బుక్ చేసుకుంటే అలా క్రూజ్లో ఫాల్స్ దగ్గర దాకా తీసుకెళ్తారు. దగ్గర దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అటు సైడ్ ఏమో రెడ్ కలర్ అంటే కెనడా క్రూజ్, ఇలా బ్లూ కలర్ ఉంది కదా అది యుఎస్ఏ క్రూజ్. సో బేసికలీ యుఎస్ఏ అండ్ కెనడాకి రెండు సేమ్ ఫాల్సే అనమాట, కాకపోతే జస్ట్ ద వ్యూ డిఫరెన్స్ ఒకటే. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ ఏదైతే లెఫ్ట్లో బ్రిడ్జ్ ఉందో అది యుఎస్ఏ అండ్ కెనడా బార్డర్ బ్రిడ్జ్ అనమాట. ఒకవేళ యుఎస్ఏకి వెళ్ళాలనుకుంటే ఇటు నుండి అటు సైడ్ వెళ్తారు ఎవరైనా. ఓన్లీ క్రూజే కాదు, ఇక్కడ నయగరా ఫాల్స్ దగ్గర చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ బిహైండ్ ద వాటర్ ఫాల్స్ అని, వైట్ వాటర్ వాక్ అని అండ్ జిప్ లైన్. ఇక్కడ చూపిస్తున్నట్టు జిప్ లైన్ కూడా ఉంటుంది. సో మేము మాత్రం ఈరోజు ఓన్లీ నయగరా సిటీ క్రూజ్ మాత్రమే బుక్ చేసుకున్నాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం టికెట్స్ అని. ఎవరైనా అట్లా వీలు కాకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆఫ్లైన్లో కూడా టికెట్స్ బుక్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సాటర్డే అండ్ సండే చాలా రష్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని ముందుగా వెళ్తేనే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూసారా, మళ్ళీ క్యూలో నించోవాలి. లోపలికి వెళ్ళడానికి క్యూ కాకుండా మళ్ళీ టికెట్స్ తీసుకోవడానికి కూడా క్యూలోనే నించోవాలి. సో మేమైతే అలా ఎంటర్ అయిపోయి లిఫ్ట్ తీసుకొని కింద లెవెల్కి వెళ్ళి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇది అక్కడ బోర్డు దగ్గర వెళ్ళడానికి కూడా చాలా వాక్ ఉంటుంది. సో కొంచెం టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. సో మనం ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే బెస్ట్. అండ్ నేను టికెట్స్ బుక్ చేసే వెబ్సైట్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వన్స్ మనం అక్కడికి వెళ్ళగానే ఇలా మనకు ఒక రెయిన్ కోట్ ఇస్తారు, రెడ్ కలర్ది. సిన్స్ మనం కెనడా వాళ్ళం కాబట్టి మనకి రెడ్ కలర్ రెయిన్ కోట్ ఇస్తారు. యూఎస్ఏ వాళ్ళకి బ్లూ కలర్ రెయిన్ కోట్ ఇస్తారు. రెయిన్ కోట్ ఎందుకు ఇస్తారంటే, మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళగానే ఇట్లా ఆ వాటర్ ఫాల్స్ వాటర్ మన మీద పడితే మనం మొత్తం తడిచిపోతాము. సో అందుకని అలా రెయిన్ కోట్స్ ఇస్తారు. అండ్ వన్స్ ఈ క్రూజ్ని బోర్డ్ అయ్యాక క్రూజ్ స్టార్ట్ చేసి మెల్లగా అటు ఎండ్ నుంచి ఇటు వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ రివర్స్ తీసుకొని వస్తారు. అండ్ మేము వెళ్ళిన రోజు చాలా సన్నీ ఉంది కాబట్టి రెయిన్బో కూడా వచ్చింది. యూజువలీ రెయిన్బో వెరీ కామన్, చాలా సన్నీ డేస్లో వస్తూ ఉంటుంది. ఒకసారి హాఫ్ రెయిన్బో వస్తుంది, ఒకసారి ఫుల్ రెయిన్బో వస్తుంది. అండ్ ఎవరైనా మార్నింగ్ విజిట్ చేస్తే నైట్ టైం నయగరాని కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ లైట్ షో ప్లస్ ఫైర్ వర్క్స్ అవుతున్నప్పుడు తీసిన వీడియో. సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవ్రీ నైట్ లైట్ షో ఉంటుంది, కాకపోతే ఫైర్ వర్క్స్ మాత్రం స్పెసిఫిక్ డేట్స్లోనే ఉంటాయి. అది నయగరా వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ తేజు ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.